ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ స్కోర్బోర్డ్ చూస్తే ఇండియా ఈజీగా 29 రన్స్తో గెలిచిందనిపిస్తుంది, కానీ అసలు మ్యాచ్ అంత ఈజీ కాదు. ఇండియా వర్సెస్ యుఎస్ఏ థర్డ్ టీ20ఐలో ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 161/9 చేసింది, కానీ స్టార్ట్ మాత్రం చాలా వీక్. అభిషేక్ శర్మ డక్, ఇషాన్ కిషన్ స్టార్ట్ ఇచ్చి అవుట్, శివం దూబే కూడా డక్ అవడంతో టీం ప్రెషర్లో పడింది. అప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి గేమ్ని పూర్తిగా మార్చేశాడు. 49 బాల్స్లో 84 నాటౌట్, 10 ఫోర్స్, 4 సిక్స్లతో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. నిజం చెప్పాలంటే ఎస్కేవై లేకపోతే ఇండియా 130 కూడా దాటేది కాదు. తర్వాత యుఎస్ఏ చేజింగ్ మొదలుపెట్టినప్పుడు మిలింద్ కుమార్ 34, కృష్ణమూర్తి 37, రంజనే 37 కొట్టి మ్యాచ్ని ఇంట్రెస్టింగ్ చేశారు. ఒక్క టైంలో యుఎస్ఏ గెలుస్తుందేమో అనిపించింది, కానీ అక్కడే ఇండియా బౌలర్లు గేమ్ని తిప్పేశారు. అర్ష్దీప్ సింగ్ కంట్రోల్ బౌలింగ్తో 2 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 3 కీలక వికెట్లు తీసి బ్రేక్ ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్తో రన్స్ ఆపేశాడు. అక్సర్ పటేల్ సపోర్ట్ ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో యుఎస్ఏ బౌండరీలు రాకపోవడంతో రన్ రేట్ పెరిగి ప్రెజర్ క్రియేట్ అయింది. అదే అసలు టర్నింగ్ పాయింట్. చివరికి ఇండియా మ్యాచ్ కంట్రోల్లోకి తీసుకొని 29 రన్స్తో గెలిచింది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్: వరల్డ్ కప్ లెవెల్లో ఇండియా బ్యాటింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఫైనల్ లాంటిదే. పాజిటివ్ ఏంటంటే టీం ప్రెషర్లో గెలవడం నేర్చుకుంటోంది. ఎస్కేవై ఫామ్లో ఉండటం పెద్ద బూస్ట్. బౌలింగ్ యూనిట్ సాలిడ్గా ఉంది. మీ అభిప్రాయమేమిటి? ఈ మ్యాచ్లో మీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? ఎస్కేవైనా లేక సిరాజ్నా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మ్యాచ్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్.